ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు ఐలమ్మ. ఐలమ్మ. ఎట్లుంది గవర్నమెంట్? కాంగ్రెస్ వచ్చింది కదా. ఏముందన్న, ఉన్నోళ్ళకే ప్లాట్లు ఇస్తారు, లేనోళ్ళకైతే ఏమి ఇయ్యరు. ఓట్లప్పుడు ఎంక్వైరీ చేస్తారు, ఇస్తాం అంటారు. ఓట్లు వేసినాక అవతలకి వెళ్తారు. మాకు 2 బాబులు, ఒక అమ్మాయి. మేము ఈ కూరగాయలు అమ్ముకొని బతుకుతాం. మా బాబు 15 చదివింది. 2 బాబులు ఉన్నారు. ఒక్క బాబు కన్నా జాబ్ వస్తుంది. మేము గరీబులం, కూరగాయలు అమ్ముకొని బతుకుతాం. మా తురికేం జాలి. పథకాలు వస్తున్నాయా మరి మీకు? మాది ఇంకేం రాలేదన్న, రాసుకవేరు కానీ ఏమి ఇవ్వలేదు. మాకు ఇక కూరగాయలు అమ్ముకోవాలి, బతకాలి, పిల్లలను చదివించుకోవాలి. 4500 ఇస్తా అన్నారు కదా మహిళలకి. ఏమి ఇవ్వలేదు, పింఛన్ 4000 ఇస్తా అన్నారు. ఏది లేదన్న. మేము గరీబులం, కావాలంటే మా ఇంటికాడ వచ్చి చెక్ చేసుకోరు. మరి మీరు అప్లై చేసుకోవట్లేరా? మరి ఎందుకు చేసుకున్నాము, ఇస్తామంటున్నారు, ఇస్తలేరు. ఏమి ఇస్తలేరు. మా బాబులు 2 చదివిన్నారు. ఈ కూరగాయలు అమ్ముకొని చదివిపించిన ఉండి లేక ఒక్క బాబు కూడా జాబ్ లేదు. 20 సంవత్సరాలు ఉన్నారు, ఒక ఆయన 25 సంవత్సరాలు ఉన్నాడు. వాళ్ళు కూడా ఈ రోడ్ల మీదనే బతుకుతున్నాం మేము. రేవంత్ రెడ్డి జాబులు వస్తాయన్నారు, ఇస్తా అన్నారు కదా. ఇస్తలేరు కదన్న. ఆయన వచ్చి సంవత్సరం కూడా అవుతుంది, ఏమి ఇస్తలేరు. ఉన్నోళ్ళకు లేనోళ్ళకు చూసి ఇవ్వాలి. ఉన్నోళ్ళకే ఇస్తే ఎలా ఇస్తారు? లేనోళ్ళకి కూడా ఇవ్వాలి కదా. మేము అదే కోరుకుంటున్నాం, మా బాబులకు జాబ్ రావాలని కోరుకుంటున్నాం. ఎట్లా ఉంది గవర్నమెంట్? పథకాలు వస్తున్నాయా? ఏ పథకాలు ఇంకేం అమలైనాయి బిడ్డ? ఏవి లేవు. ఇంకే అమలాలు కూడా రాలే మాకు. ఇంకా ఇప్పటివరకు ఏది రాలే. ఒకటి 0 అకౌంట్ అన్న, అది కరెంట్ బిల్ అన్నాడు. ఆ 0 బిల్లు కూడా మళ్ళీ వేస్తూనే ఉన్నాడు. ఏం అర్థమవుతలేదు మాకు. 1200 ఏమో బాగున్నాము, 1200కు 9000 చేసిండు కరెంట్ బిల్లు. మరి 9000 అంటే మేము మెడికల్ తెచ్చి కడతాము. అదేం 9000 అట్టెట్లు వస్తాయి? నెలకు 1000 రూపాయలు వస్తాయా అని అదే అంటే, లేకుండా కరెంట్ మీటర్ విక్కొని పోతుందని చెప్తాడు. ఇట్లా అవుతుంది. ఒకవైపు రేవంత్ రెడ్డి ఏది ఫ్రీ ఎక్కడుంది? మరి 9000 ఎట్లయినాయి? మరి జీరో ఇప్పుడు 0 బిల్ అన్నాడు కదా, మరి 9000 ఎట్లయినాయి చెప్పాలి కదా. ఏ పథకాలు వస్తలేవా మరి? ఏ పథకాలు వచ్చి ఇప్పుడు 0 బిల్ అంటున్నాడు. 500 సిలిండర్ పెట్టుకుంటే ఏమొచ్చో తెలియదు. ఇంకా మాకైతే రాలేదు. ఈ కాంగ్రెస్ అంటే ఇక మీకే తెలియదు బిడ్డ. మాకు తెలిసిన కాడికి ఇక అట్లనే ఉంది. గట్ల ఏ వస్తలేవు అంటున్నాడు ఆయన. గమ్మున ఉంటున్నాడు, అంటున్నాడు, గమ్మున ఉంటున్నాడు. అంతే. ఆన వరకే ఉంది, ఇంకా చేసేవైతే ఏం లేవు. నాకు భర్త చచ్చిపోయి 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల నుంచి పింఛనే లేదు మాకు. ఎన్నిసార్లు పెట్టిన ఆఫీస్, మున్సిపాలిటీ ఆఫీస్లో ఆడ సరునార్లో అన్నిసార్లు పోయినా కాగితాలు. చాలామంది మా దగ్గర లీడర్లు ఉంటారు కదా, నెంబర్లు, వాళ్ళు తీసుకుపోయారు. అవి లేవు, ఇవి లేవు. ఈయన ఎవరు? బాలరెడ్డి రవీందర్ రెడ్డి, దానికి నెంబర్లు. ఏం పని చేస్తారు సార్? ఏ డ్రైనేజీలు ఆడనే వంగిపోతాయి. ఏ గలీజ్ అంతా అల్లనే మా కాలనీలో. ఇల్లు మొత్తము గుంతలకు ఉంది. నీళ్ళు అన్నీ వస్తాయి. అన్నీ వచ్చినా కానీ అప్పుడు అయినప్పుడు మనిషికి 10,000 ఇచ్చిండు ఇంటికి, కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు నీళ్ళు వచ్చినా ఎవరు దిక్కులేడు, ఏ వచ్చినా ఎవరు దిక్కులేడు. ఇప్పుడు మేము మార్పు రావాలనుకున్నాము. లోన్లు ఇస్తామన్నారు, అవి ఇస్తామన్నారు, పింఛన్లు చేస్తామన్నారు కొత్త వాళ్ళు కూడా. అవి లేవు, ఇవి లేవు. ఇంకా మరి ఇప్పుడు మహిళలు కూడా కొన్ని పైసలు ఇస్తామన్నారు కదా, 2500. అవి కూడా లేవు. మరి ఎట్లా మరి?